రాష్ట్రంలో శాంతి భద్రత ఉంటేనే ఆ రాష్ట్రం పురోగతి చెందుతుంది. అధికారంలో వచ్చినటువంటి వెంటనే ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి తెలియదుగాలు ఇచ్చేసి 5 సంవత్సరాల గత ప్రభుత్వం, ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వాన్ని ఒకసారి మనం అంచనా వేసుకుంటే, ధైర్యం చేసుకుంటే, పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాసే వాళ్ళుగా తయారైపోయారు. ఎందుకంటున్నామంటే సామాన్యులు, తటస్థులు, వైసీపీ, జనసేన, తెలుగుదేశం ఎవరన్నా కూడా వివక్షత లేదు. అందరి మీద కూడా దాష్టీకం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రతిపక్ష నేత ఏదన్నా జిల్లా పర్యటనకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి అని బయలుదేరితే ముందుగానే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. ఏ రకంగా అంటే నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో పరామర్శించడానికి వెళ్తే మొత్తం ఆ నెల్లూరు పట్టణాన్నంతా కూడా దిగ్బంధంలో పెట్టేశారు. అంటే ఎవరు రాకూడదు, ప్రజలు రాకూడదు. అలాగే గుంటూరు మిర్చి సంబంధించినటువంటి ఇష్యూని టేకప్ చేస్తే ప్రతిపక్ష నేత ఆయన మీద వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతాం. మామిడి రైతుల కోసం వెళ్ళిన, లేకపోతే అనంతపురంలో పెళ్లికి వెళ్ళిన, హెలికాప్టర్ దగ్గర ఎవరు, హెలికాప్టర్ పర్మిషన్ ఎవరు, మొత్తం అందరినీ కూడా వదిలేస్తారు హెలికాప్టర్ మీదకి. మళ్ళీ హెలికాప్టర్ వచ్చినటువంటి వాడి మీద కేసు పెడతారు, హెలికాప్టర్ నడిపినటువంటి వాడి మీద కేసు పెడతారు. కేసులు పెట్టడంలో ముందు వెనక చూడకుండా ఇప్పటి ముప్పటిగా పెడుతున్నారు. మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని సంఘటనలు జరిగినాయి? హోమ్ మినిస్టర్ మహిళ అయి ఉండి మహిళలకి రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకుంటారు? ఉదాహరణకి మత్స్య మహిళ జరిగినటువంటి సంఘటన అంతవరకు ఆ బాడీ కనపడలే. మళ్ళీ ఆ పక్క జిల్లాలోనే ఒక మహిళకి 15 రోజుల పాటు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అత్యాచారం చేసి గర్భిణీ ధారిస్తే శాంతి భద్రతలు తగ్గాయండి ఆంధ్రప్రదేశ్లో. నెట్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు, ప్రజలకి చెప్తా ఉంది. ఒక జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి. అందరికీ నిన్న అమరావతికి రైతుల యొక్క ఆహ్వానం మేరకు చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు అన్నీ వేసి వాళ్ళే ఎదురు కేసు పెట్టారు. అంటే ఒక చేతిలో కీలు బొమ్మగా, అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మగా ఈ వ్యవస్థ మారిపోయింది అని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరంలో, విజయవాడ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని కాపాడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తున్నాం మనం, ప్రతి జంక్షన్లోనూ కూడా వందల కేసులు రాస్తా ఉన్నారు. ప్రతి జంక్షన్లోనూ కూడా పోలీసులు వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? అలా రూల్ ఫాలో అవ్వాలని చెప్పేటటువంటి వాళ్ళు విజయవాడ నగరంలోనే ఒక పోలీస్ స్టేషన్లో 40 రోజుల పాటు ఒక వ్యక్తి అదే పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి, చంపేసి, సీసీ ఫుటేజీలు మాయం చేసి, శ్మశాన బస్ స్టాండ్లో అనాథ శవంగా మార్చి, బస్ స్టాండ్ నుంచి శ్మశానానికి తరలించి అక్కడ క్రిమేషన్ చేసి, మొత్తం 40 రోజుల పాటు కింద టాప్ టు బాటం మాట్లాడకుండా హోంశాఖ మౌనం వహించింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా? వాళ్ళు అతను ఎటువంటి వాడైనా కావచ్చు. ప్రాణం ఎవరు మీకు ప్రాణం తీయటానికి ఎవరు రైట్ ఇచ్చారు? ఎవరు హక్కు? మీకేమి ఉన్నటువంటి హక్కు ఏంటి? తల్లి డీజీపీ గారికి ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని విజయవాడ కమిషనరేట్కి పంపిస్తే దాని మీద చర్యలు ఉండవు, చర్యలు తీసుకోరు.
కళ్ళు మూసుకుని ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ. అందాకెందుకు ఒంగోలులో చిన్నమల్లయ్య ఒక సిఐని డిస్మిస్ చేసింది ఈ ప్రభుత్వం, ఇక్కడ నాగరాజుని అరెస్ట్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలోనే పోలీసుల యొక్క అధికారుల యొక్క దాష్టీకాలు విపరీతంగా ఇబ్బడి ముబ్బులుగా పెరిగిపోతే కాన్వర్ట్ పొజిషన్లో వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి లేదు, భద్రత లేదు అనే దానికి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి 12 మంది మీద నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కేసులు పెట్టించి సస్పెండ్ చేయించి పక్కన పడేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం రాజ్యం నడుస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, నిరంకుశ పరిపాలన నడుస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. కాబట్టి రోజు ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరూ కూడా కూలంకషంగా ఈ ప్రభుత్వం మీద శాంతి భద్రతల వైఫల్యంలో ఒక ఛార్జ్షీట్ తయారు చేయాలని చెప్పిన కాకుమాన్ రాజశేఖర్ గారిని మేము సవినయంగా కోరుతాం. దాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఏ రకమైనటువంటి అలాగే గంగమ్మ, గాదే సాయి కుమార్, అలాగే మన కోల్పో వెంకటేశ్వర గారికి సంబంధించి క్రాంతి కుమార్ అని చూసి ఒక కైకులూరులోనే ఎక్కడో భార్యాభర్త తగాదాతో కూడా అతను కూడా నవీన్ కుమార్ అనుకుంటా పేరు, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్, ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ గా మీరు వెళ్ళాలి? భార్యాభర్తల తగాదా కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి చేయాల్సినటువంటి మీరు ఏకపక్షంగా భుజాన్ని వేసుకోవడం ద్వారా అంటే ఈ పోలీసుల యొక్క ఉద్యోగాల్లో తెలుగుదేశం నాయకుల యొక్క చొరబాటు అనేది ఎక్కువగా కనపడతా ఉంది. ఒక పక్కన భుజాన్ని వేసేసుకుంటే మూలంగానే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి లాకప్ డెత్లు ఒక నెలలో కర్నూలులో, విజయవాడలో, కైకలూరులో, తర్వాత విజయవాడలోనే ఇంకొక క్రాంతి కుమార్ ఇట్లా జరుగుతూ ఉంటే రకరకాల కారణాలుగా పోలీస్ శాఖ వైఫల్యం కదా. శాంతి భద్రతలు ఎవరి దగ్గర ఉన్నాయి? లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఇంత జరుగుతూ ఉంటే దానికి ఫెయిల్యూర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే. చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థతే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది ఆంధ్రప్రదేశ్లో కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. అనేక స్థాయిల్లో మహిళల రక్షణ విషయంలో కానీ, ప్రతిపక్ష నేత పర్యటనలో కానీ, వెహికల్స్ ఇవ్వడంలో కానీ డొక్కు వెహికల్స్ అందిస్తున్నారు. జగన్ గారు పర్యటన చేయాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి బీపీ కార్డులు ఇవ్వాలి. దాంట్లో కానీ అక్రమంగా కేసులు నమోదు చేయడంలో కానీ, బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుల మీద కంప్లైంట్స్ తీసుకుని కేసులు రిజిస్టర్ చేయడం కానీ, మీరు రాజీ పడండి లేకపోతే మీ మీద కూడా కేసు పెడతాం, ఇట్లాంటి ఇత్యాది విషయాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ మీద స్టేషన్ బెయిల్, వేరే ప్రతిపక్ష నాయకులు కానీ వేరే వాళ్ళ మీద ఏమో ఎస్సీ అట్రాసిటీ కేసు, 307 కేసులు. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క తీరు. కాబట్టి ఖచ్చితంగా మన రాజశేఖర్ గారు మంచి ఇనిషియేట్ చేశారు. శాంతి భద్రతలు వైఫల్యాన్ని కొట్టొచ్చినట్టుగా ఒక ఛార్జ్షీట్ తయారు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపక్షం అంటే మనం చేయాల్సింది ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించడము, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకాన్ని ప్రజలకు తెలియజేయడం. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. సెలవు, నమస్కారం.